గిడినెస్ డిజినెస్ అండి. చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాబ్లం ఈ సమస్య అనమాట. అంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుంది, పడిపోతామేమో అనేటువంటి భయం ఉంటుంది, కానీ పడిపోరు అనమాట. ఇట్లాంటిది చాలామందిలో జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సర్వైకల్ ఇష్యూ ఉండవచ్చు, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, యాసిడ్ రిఫ్లెక్స్ ఉండొచ్చు. అట్లాగే 1% కేసెస్లలో బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉండొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక చిన్న రెమెడీ, సుజోక్ థెరపీకి సంబంధించినటువంటి సీడ్ థెరపీకి సంబంధించిన పాయింట్ చెప్తున్నాను. ఇది మీరు అప్లై చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇమ్మీడియట్లీ ఇది పనిచేస్తుంది. ఓకేనా? దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క ముక్కు కింద ఉన్నటువంటి పాయింట్. ఇట్లాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 5 times చేస్తూ ఈ పాయింట్ని ప్రెస్ చేసుకోండి. వెంటనే మీకు ఆ ఫీలింగ్ నుంచి బయటపడిపోతారు. అట్లాగే సుజోక్ థెరపీ ప్రకారంగా ఇది మనకు మెడిలా ఒబలంగాటా పాయింట్ అన్నమాట. ఇది కంప్లీట్ సర్వైకల్కు స్టార్టింగ్ పాయింట్. ఇది పైన ఈ ఏరియాలో ఈ పాయింట్ అనేది వస్తుంది. నేను మార్క్ చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. నేను చెప్పినటువంటి ఈ పాయింట్కి సంబంధించి రిఫ్లెక్ట్ పాయింట్ అన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఈ పాయింట్ ఒకటి, ఓకే. తర్వాత ఫ్రంట్ పాయింట్ ఒకటి. దీనికి మీరు ఏం చేస్తారంటే ప్లాస్టర్ ఈ విధంగా తీసుకోవాలి. ప్లాస్టర్కు పెసర గింజ మీరు తీసుకోండి. మన కిచెన్లో ఉన్నటువంటి పెసర గింజలు మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కడైతే నామం ఉందో, అంటే మనకు మొలకొచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మనకు ఈ ప్రెషర్ పాయింట్ పైన రావాలి. ఈ విధంగా ప్లాస్టర్కి పెట్టేసుకొని మనం పెట్టేసుకుంటాం. ఓకే, ఇది ఒక పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ వచ్చేసి మీకు ఫ్రంట్ ముందర ఉన్న పాయింట్. తంబులోనే ఉంటాయి 2 పాయింట్స్. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్కు, ఒకరోజు రైట్ హ్యాండ్కు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. చెప్పాను కదండి, మొలకు వచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది మనకు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీద మనకు రావాలి. దీన్ని అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి మనం. ఒక 6 hours ఇది ఉంచుకోండి. మంచి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ ఒకరోజు, రైట్ హ్యాండ్ ఒకరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ యొక్క అనుభవాలు కామెంట్ రూపంగా మాకు తెలియజేయండి. ఎవరైతే ఈ గిడినెస్, డిజీనెస్, యాంగ్జైటీ ఇట్లాంటి ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలండి.